హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోకి సంబంధించి కొంతమంది కరెంట్ అఫైర్స్, జోగ్రఫీ, హిస్టరీ ఈ 3 ఏరియాస్కి సంబంధించి మెసేజెస్ పెట్టారమ్మా. మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ వీడియోలో ఒక 10 to 15 ముఖ్యమైన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాము. అయితే మనం ప్రీవియస్ మంత్స్కి సంబంధించి జనరల్గా కరెంట్ అఫైర్స్లో మనం నేర్చుకుంటాము. బట్ ఈ వీడియోలో జస్ట్ ఒక 10-15 పాయింట్స్ ఏంటంటే మనం ఈ గత 2-3 రోజులకి సంబంధించిన న్యూస్ పేపర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను వర్కౌట్ చేసుకున్నాను. దానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇవి హిందూ పేపర్కి సంబంధించి లాస్ట్ 2-3 డేస్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్, అలాగే కరెంట్ అఫైర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే కొన్ని బిట్స్కి సంబంధించి డేటా మనం షేర్ చేద్దామమ్మా. ఇందులో నెంబర్ 1 చూద్దాము. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మనందరం కూడా రోజు టీవీలో కూడా వింటున్నాం, అలాగే పేపర్లో కూడా చదువుతున్నాము. దిస్ ఈజ్ రిగార్డింగ్ అన్ యాప్ కాల్డ్ జూమ్, ZOOM. ఈ జూమ్ యాప్కి సంబంధించి మనం న్యూస్లో చూస్తున్నాము. ఈ జూమ్ యాప్కి సంబంధించి మనకి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA అంటారు కదమ్మా, ఈ MHA ఒక నోటీస్ పంపారు. ఏంటంటే ఈ జూమ్ యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, యాక్చువల్గా ఈ జూమ్ యాప్కి సంబంధించి మీకు ఐడియా ఉంటుంది. ఇది ఎలా అయితే మనం కొన్ని యాప్స్ యూజ్ చేస్తున్నాము ఫ్రెండ్స్తో మాట్లాడడానికి, కానీ ముఖ్యంగా ఆఫీస్ పర్పస్కి సంబంధించి ఇప్పుడు రీసెంట్గా లాక్డౌన్ అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది ఆఫీస్ పర్పస్ సంబంధించి యూజ్ చేస్తున్నారు. ఈ న్యూస్ ఏంటంటే ఈ జూమ్ యాప్కి సంబంధించి దానివల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలా అంటే ముఖ్యంగా ఈ జూమ్ యాప్కి సంబంధించి సమ్ కాల్స్ ఆర్ బీయింగ్ రూటెడ్ త్రూ సర్వీసెస్ ఇన్ చైనా. అంటే చైనాకి సంబంధించి కొంతమంది సైబర్ క్రిమినల్స్ అంటాం కదమ్మా, ఈ సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జూమ్ యాప్కి సంబంధించి క్లయింట్స్ ఎవరైతే దాన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ తాలూకు పర్సనల్ డేటా కానీ, పర్సనల్ ఐడీస్ కానీ, అలాగే కొన్ని ముఖ్యమైన వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్గా గ్యాదర్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో జూమ్ యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు వీలున్నంత వరకు కూడా ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేయమని మనకి డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, MHA నుంచి మనకి అడ్వైజ్ రావడం జరిగిందమ్మా. ఈ జూమ్ యాప్ అనేది యాక్చువల్గా మేడ్ ఇన్ US, అది అమెరికన్ యాప్. అది దాని ఫౌండర్ వచ్చి ఎరిక్ యూన్. ది ఫౌండర్ ఆఫ్ జూమ్ యాప్ ఈస్ ఎరిక్, ERIC, ఎరిక్ యోన్, YUAN. అయితే మనం దీనికి సంబంధించి ఒక బిట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఎబ్రివేషన్ మనం జాగ్రత్తగా రాసుకోవాలి. దాని పేరు CERT అమ్మ, క్యాపిటల్ లెటర్స్. CERT ఇండియా అంటాం దాన్ని. CERT ఇండియా అంటే ఏంటంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఏంటమ్మా? ఐఎమ్ రిపీటింగ్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, CERT, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ కూడా మనకి సలహా ఇచ్చింది ఏంటంటే జూమ్ యాప్కి సంబంధించి కొంత సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల దాన్ని మనం వీలున్నంత వరకు కూడా దాని యొక్క వాడుకను తగ్గించే దిశగా డెసిషన్స్ తీసుకోమని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు క్లయింట్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పడం జరిగిందమ్మా. ఇది అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆల్రెడీ జూమ్ యాప్ యాక్టివ్లో ఉన్నారో, అంటే ఇప్పుడు ఏమైందంటే కొంతమంది అది ఆల్రెడీ యూసేజ్లో దాన్ని డైలీ యూజ్ చేస్తున్నారు. సడన్గా అన్ఇన్స్టాల్ అనేది కూడా అంత ఈజీ కాకపోవడంతో అడ్వైజ్ ఏం చెప్పారంటే వీళ్ళంత వరకు కూడా దాని పాస్వర్డ్ అట్లీస్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ని పెట్టడం, అలాగే దాంట్లో మనకు ఒక ఫీచర్ ఉంటుందమ్మా, ఆ ఫీచర్ పేరు వెయిటింగ్ రూమ్. ఈ వెయిటింగ్ రూమ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకోవడం, అలాగే ఆ జూమ్ యాప్కి సంబంధించి ఏమైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కానీ అడిగినట్టయితే అది వీలున్నంత వరకు కూడా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించమని చెప్పేసి మన గవర్నమెంట్ అడ్వైస్ చేశారు. దిస్ ఇస్ పాయింట్ నెంబర్ 1. అందరికీ క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఏంటమ్మా పాయింట్ నెంబర్ 1 ఈజ్ అబౌట్ అన్ యాప్ కాల్డ్ జూమ్, ZOOM, జూమ్ యాప్. దీని ఫౌండర్ ఎవరమ్మా? ఎరిక్ యోన్. ఇది అమెరికన్ యాప్ అమ్మా. ఇది ఎందుకు యూజ్ చేయకూడదని చెప్తున్నారంటే కొంత సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉంది, చైనాకు ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి కొంత సైబర్ క్రైమ్ జరుగుతుందని మనకి చెప్పింది ఎవరమ్మా? CERT అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది మనకి ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ జూమ్ యాప్ అనేది మనకి సుమారుగా 2011 నుంచి 2011 నుంచి కూడా ఇది మనకి వాడుకలో ఉందమ్మా. సో పాయింట్ నెంబర్ 1 ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ అన్ యాప్ కాల్డ్ జూమ్ యాప్. ఇక పాయింట్ నెంబర్ 2కి వద్దాము. ఈ సెకండ్ పాయింట్ మీ అందరూ కూడా బాగా వింటున్నారు డైలీ టీవీలో, HCQ అనే ఒక డ్రగ్ గురించి. HCQ గురించి ఆల్రెడీ మనం డైలీ పేపర్లో చూస్తున్నాము. HCQ గురించి కొన్ని ముఖ్యమైన బిట్స్, అసలు ఇష్యూ ఏంటి, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్లో ఏ బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా ఒకసారి మనం వచ్చేద్దాము. సో సెకండ్ పాయింట్ ఏంటమ్మా? HCQ. వాట్ ఈజ్ HCQ అమ్మా? హైడ్రాక్సీక్లోరోక్వినైన్. హైడ్రాక్సీక్లోరోక్వినైన్. దీని యాక్చువల్గా ఏదైతే సేల్ చేస్తున్నారో మార్కెట్లో, దిస్ ఈజ్ సోల్డ్ అండర్ ఏ బ్రాండ్ నేమ్. వేరే బ్రాండ్ నేమ్తో జనరల్గా మనకి ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ బ్రాండ్ నేమ్ ఏంటంటే
ప్లాక్వినిల్, PLAQUENIL, ప్లాక్వినిల్ అనే బ్రాండ్ నేమ్ ద్వారా ఇది మనకి మార్కెట్లో సేల్ అవుతుంది. ఏంటమ్మా? హెచ్సిక్యూ అంటే హైడ్రాక్సీ క్లోరోక్వినైన్. ఇది జనరల్గా దేనికి వాడతారు మీ అందరికీ అవగాహన ఉంటుంది. హెచ్సిక్యూ ఈజ్ ఎ కామన్ డ్రగ్, వెరీ కామన్లీ యూజ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా, అలాగే రొమాటైడ్ ఆర్థరైటిస్, అలాగే ల్యూపస్, మరికొన్ని. దేనికమ్మా? ముఖ్యంగా మలేరియా ట్రీట్మెంట్కి ఇది మనకి ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే రొమాటైడ్ ఆర్థరైటిస్కి కూడా వాడతారు. ల్యూపస్ అనే దానికి కూడా మనకి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ హెచ్సిక్యూకి సంబంధించి మనం ఎగ్జామ్లో బిట్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. హెచ్సిక్యూ ఒక కెమికల్ ఫార్ములా. ఎప్పుడైనా కూడా ఒక మెడికల్ డ్రగ్ కానీ న్యూస్లోకి వచ్చింది అంటే మనం 2 విషయాలు తెలుసుకోవాలి తప్పనిసరిగా. ఒకటి దాని యొక్క కెమికల్ ఫార్ములా, అట్ ద సేమ్ టైం దానికి ఉన్న మాలిక్యులర్ వెయిట్. ఈ 2 కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సో కెమికల్ ఫార్ములా ఏంటో నోట్ చేసుకోండమ్మా. C18H26 CIN3O. ఐఎమ్ రిపీటింగ్, C18H26 CIN3O. ఇది దాని కెమికల్ ఫార్ములా. అలాగే దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 433.95 అమ్మ. దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 433.95. ఇది వార్తలకు ఎందుకు వచ్చింది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కరోనా వైరస్కి సంబంధించి ఇమ్మీడియట్ మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది మనకి లేకపోవడం అనేది జరిగింది. అందువల్ల వీళ్ళున్నంత వరకు దాని యొక్క ఎఫెక్ట్ని కంట్రోల్ చేయడానికి రకరకాల డ్రగ్స్ని ఎక్స్పెరిమెంట్స్గా మనం వాడుతున్నారు. ఇందులో ఇండియా అనేది మన ప్రపంచ దేశాల్లో కల్లా ఈ హెచ్సిక్యూ యొక్క ప్రొడక్షన్ మ్యాక్సిమం మనం చేయగలుగుతున్నాము. అందుకే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ డ్రగ్ కాల్డ్ హెచ్సిక్యూ డ్రగ్. ఇండియా అనేది ప్రపంచ దేశాల్లో కల్లా అత్యధిక శాతంలో దీన్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సుమారుగా 80 నుంచి 85% ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచే మనం చేయడం జరుగుతుంది. ఇండియా ఎక్స్పోర్ట్స్ 80 to 85% ఆఫ్ దిస్ డ్రగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అయితే దీనికి సంబంధించి ఎవరు ఆదేశాలు, అలాగే దీనికి సంబంధించిన సంస్థ ఏంటి అంటే ఫార్మ్ ఎక్సిల్ అమ్మ. ఫార్మ్ PHARM, ఫార్మ్ ఎక్సిల్, EXCIL. ఫార్మ్ ఎక్సిల్ అంటే ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఫార్మ్ ఎక్సిల్, PHARM, ఫార్మ్ ఎక్సిల్, EXCIL అంటే ఏంటమ్మా? ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ హెచ్సిక్యూకి సంబంధించి దాని యొక్క కెమికల్ ఫార్ములా అడిగే అవకాశం ఉంది, మాలిక్యులర్ వెయిట్ అడిగే అవకాశం ఉంది, డైరెక్ట్ ఎబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది, లేదు అది ఏ బ్రాండ్ ద్వారా మార్కెట్లో సేల్ చేస్తున్నారు అనే బిట్ అడిగే అవకాశం ఉంది, లేదు అంటే ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ పర్సంటేజ్ 80 to 85% అడిగే అవకాశం ఉంది, ఫార్మ్ ఎక్సిల్ యొక్క ఎబ్రివేషన్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక ఇండియాకి సంబంధించి ఏ కంపెనీస్ దీన్ని మనం తయారు చేయడం జరుగుతుంది, ముఖ్యంగా ఇండియాలో ఏ కంపెనీస్ దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ముఖ్యంగా 3 కంపెనీస్ అమ్మ. ఆ 3 పేర్లు కూడా ముఖ్యమైన, ఎందుకంటే అందులో ఒకటి వైజాగ్కి చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం, దగ్గరగా ఉన్న కంపెనీ. అందువల్ల 3 కంపెనీస్ కూడా జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకటి IPCA ల్యాబ్, క్యాపిటల్ లెటర్స్ అమ్మ, IPCA ల్యాబ్. ఇక రెండో కంపెనీ పేరు జైడస్ సడీలా హెల్త్ కేర్. జైడస్, ZYDUS, జైడస్ సడీలా, CADILA, జైడస్ సడీలా హెల్త్ కేర్. ఇక మూడో కంపెనీ పేరమ్మా, ఇది కూడా క్యాపిటల్ లెటర్స్, ఇంటాస్, INTAS, ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లారెస్ ల్యాబ్స్. ఏంటమ్మా? ఇంటాస్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లారెస్ ల్యాబ్స్. ఈ లారెస్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇది వైజాగ్కి దగ్గరలో ఉంది. ఇక ఈ హెచ్సిక్యూ ఒకవేళ కానీ ఎజిత్రోమైసిన్తో కంబైన్ చేయగలిగితే, అంటే ద కాంబినేషన్ ఆఫ్ హెచ్సిక్యూ అండ్ ఎజిత్రోమైసిన్ ఈజ్ షోయింగ్ ఏ వెరీ గుడ్ రిజల్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ కరోనా. అంటే ఈ హెచ్సిక్యూ డ్రగ్ని ఒకవేళ కానీ ఎజిత్రోమైసిన్తో కంబైన్ చేసి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కరోనా COVID-19 వచ్చిన పేషెంట్స్కి కొంతవరకు పాజిటివ్ సైన్ కనిపిస్తుంది అన్నది డాక్టర్స్ చెప్తున్నారు. హెచ్సిక్యూ ప్లస్ ఎజిత్రోమైసిన్ ఈ కాంబినేషన్ కూడా ముఖ్యమైనది. అంటే ఇండియాకి సంబంధించి ఏంటి, ప్రపంచ దేశాల్లో కల్లా ఇండియా ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఎందుకన్నామంటే ఇది నెలకు, అంటే ఇండియాలో ఈ హెచ్సిక్యూ అనే డ్రగ్ నెలకు సుమారుగా 38 టన్నుల ప్రొడక్షన్ మనం చేస్తున్నాం అనేది వాస్తవం. 38 టన్స్ పర్ మంత్ హెచ్సిక్యూ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఎక్కడమ్మా? ఇండియాలో. ఇక ఈ హెచ్సిక్యూ గురించి ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని దాని యొక్క డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్ కూడా మనం ఇంటర్నెట్లో కూడా మీరు బ్రౌజ్ చేయొచ్చు. హెచ్సిక్యూకి సంబంధించి ముఖ్యమైన విషయాలు మనం చూసాము. ఇక మూడో బిట్కి వద్దామా. వర్చువల్ రియాలిటీ
ఈ పదం కూడా మనం రీసెంట్గా వింటున్నాం. ఇది కూడా కరోనా వైరస్కి సంబంధించిన ఒక రిలేటెడ్ ఇష్యూ అనమాట అమ్మ. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా అన్ని రాష్ట్రాలకి కూడా ఆదేశాలు ఇచ్చింది ఏంటంటే టెలిమెడిసిన్ని వీలున్నంత వరకు ఇంప్లిమెంట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. టెలిమెడిసిన్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఎవరు కూడా హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి అంత సులభమైనది కాదు. అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం బేసిక్ గైడెన్స్ అవ్వచ్చు, ఒక బేసిక్ మెడికేషన్ ఫస్ట్ ఎయిడ్ లాంటిది అవ్వచ్చు. టెలిమెడిసిన్ అంటే మనకి టెలిఫోన్ ద్వారా లేదా ఇతరితర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా మెడికేషన్ అనేది దాన్ని మనం ఏమంటామంటే టెలిమెడిసిన్ అంటాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాలకి కూడా వీలున్నంత వరకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. మనకి ఇండియాలో టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేది కూడా ఉందమ్మా. టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా. అయితే ఇది మొట్టమొదటిసారి, ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదమ్మా, మనకి 2000 సంవత్సరం 2000 ఇయర్లోనే మనకి ఫస్ట్ టైం దీన్ని మనం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఏనమ్మా? టెలిమెడిసిన్. అయితే అంతకు ముందు కూడా ఈ టెలిమెడిసిన్ అనే దాన్ని మనం 2-3 చోట్ల ప్రయోగించడం జరిగింది. ఎక్కడంటే ముఖ్యంగా ఆప్థమాలజీ అలాగే సైకియాట్రీ లాంటి ఫీల్డ్స్లో కూడా, ఆప్థమాలజీ అలాగే సైకియాట్రీ లాంటి ఫీల్డ్స్లో కూడా ఈ టెలిమెడిసిన్ అసలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది సక్సెస్ఫుల్గా అన్న దాని మీద ప్రయోగాలు చేయడం, దాన్ని పైలట్ ఎక్స్పెరిమెంట్స్ అంటాము. అది కొంతవరకు సక్సెస్ని చూపించింది. సో ప్రెజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో టెలిమెడిసిన్ గురించే రీసెర్చ్లు జరుగుతున్నాయి. అది జనాల దగ్గరికి ఎంతవరకు తీసుకెళ్ళి సక్సెస్ చేయగలగాలన్నది ముఖ్యమైన ఒక ఛాలెంజ్ మన ఎదురుగుండా ఉంది. ఏంటమ్మా? వర్చువల్ రియాలిటీ అంటాం లేదా టెలిమెడిసిన్ అంటామమ్మా. ఇది టెలిమెడిసిన్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎప్పటి నుంచి ఉందమ్మా? 2000 సంవత్సరాల నుంచి కూడా ఇండియాలో ఉన్నది. ఇక మనం నెక్స్ట్ చూడబోయే ముఖ్యమైన బిట్ ఏంటంటే అమ్మ, రీసెంట్గా మనందరికీ తెలుసు ఒక మాజీ అటార్నీ జనరల్ గురించి వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఈ మాజీ అటార్నీ జనరల్ గురించి ఒక సింపుల్ ఆర్టికల్ ఒక ఆయన రాయడం జరిగింది. ఈ మాజీ అటార్నీ జనరల్ అంటే ఫార్మర్ అటార్నీ జనరల్, ఆయన పేరమ్మ అశోక్ దేశాయ్. ఏంటమ్మా? అశోక్ దేశాయ్. ఈయన ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఈయన గురించి ఆయనను బాగా గౌరవించే ఒక ఆయన్ని పొగుడుతూ ఆయన సాధించిన ఘనతల గురించి చెప్తూ ఒక ఆర్టికల్ రాశారు హిందూ పేపర్లో జస్ట్ 2 days బ్యాక్ అమ్మ. అంటే 2 days బ్యాక్ an article came on the Hindu newspaper regarding the success and achievements of former Attorney General of India. His name is Ashok Desai. ఈయన యాక్చువల్గా అడ్వకేట్, అట్ ద సేమ్ టైం ఈయన పిఐఎల్కి ప్రత్యేకమైన పేరు ఈయన సంపాదించుకున్నారు. పిఐఎల్ అంటే తెలుసు మీకు, ఏంటమ్మా? పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఈ పిఐఎల్కి సంబంధించి ఈయన అశోక్ దేశాయ్ ఎవరైతే ఉన్నారో, ఈయన అంతకుముందు లలూ ప్రసాద్ యాదవ్ స్కామ్ పేరు మీకు వినే ఉంటారు, ఫాడర్ స్కామ్ అంటామమ్మా. ఈ లలూ ప్రసాద్ యాదవ్ ఫాడర్ స్కామ్ అవ్వచ్చు, అలా కొన్ని ముఖ్యమైన కేసుల్లో ఈయన చాలా ఘనత సాధించారు. అందువల్ల ఏంటంటే ఈయన వార్తల్లోకి రావడానికి గల ఒకటే కారణం ఏంటంటే ఈయన సాధించిన ఘనతలకు సంబంధించి ప్రెజెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈ పిఐఎల్స్కు సంబంధించి మనకి వార్తల్లోకి వస్తున్నారు. ఆయన పేరేంటమ్మా? ఫార్మర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా? అశోక్ దేశాయ్. ఈయన ఏ కేసుల్లో చాలా పాపులర్ అయ్యారు అంటే 2-3 కేసులు చెప్తానమ్మా, రాసుకోండి. ఒకటి ఇందాక చెప్పానేంటమ్మా, లలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన కేసు ఏంటమ్మా? ఫాడర్ కేస్, FODDER, ఫాడర్ కేస్. అలాగే మరొక కేసు పేరు రాసుకున్నాము, ఇంపార్టెంట్ ఇది, బాంబే బ్యాక్ బే రిక్లమేషన్ స్కామ్. మళ్ళీ చెప్తున్నాను, బాంబే బ్యాక్ బే PACKBAY బ్యాక్ బే రిక్లమేషన్ RECLAMATION రిక్లమేషన్ స్కామ్, బాంబే బ్యాక్ బే రిక్లమేషన్ స్కామ్. ఇలా కొన్ని ముఖ్యమైన స్కామ్స్కి సంబంధించి ఆయన ఎంతో స్టడీ చేయడం, వాటికి సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేయడం కూడా జరిగింది. ఆయన పేరేంటమ్మా? ఫార్మర్ అటార్నీ జనరల్ ఎవరమ్మా? అశోక్ దేశాయ్. అట్ ద సేమ్ టైం ప్రెజెంట్ అటార్నీ జనరల్ ఎవరో కూడా మనకు తెలుసు, ఆయన పేరేంటమ్మా? KK వేణుగోపాల్. ప్రెజెంట్ ఇండియాకి సంబంధించిన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా? KK వేణుగోపాల్. ఆ తర్వాత నెక్స్ట్ బిట్ మనం చూస్తే రీసెంట్గా మనకి ఒక ఫేమస్ సివిల్ రైట్స్ క్యాంపెయినర్ అంటాము, ఉద్యమకారులు, సివిల్ రైట్స్ క్యాంపెయినర్ ఉద్యమకారుడు ఒక ఆయన మనకి పోలీసులకు సరెండర్ అయిపోవడం జరిగింది. ఆయన పేరు ఏంటంటే గౌతమ్ నవలఖా. ఏంటమ్మా? గౌతమ్, GAUTAM, గౌతమ్ నవలఖా, NAVLAKHA. గౌతమ్ నవలఖా అని ఆయన మనకి ఆల్రెడీ గత 1 or 2 years నుంచి కూడా మనకి న్యూస్లో వస్తున్నారు.
ఆయన సరెండర్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆయన విషయంలో ఏం చేద్దామనే ఒక తీర్పు మనకి పెండింగ్లో ఉంది. ఈ గౌతమ్ నవలఖ అనే ఆయన వార్తల్లోకి వచ్చారు. ఆయన గురించి మనం 2-3 పాయింట్స్ నేర్చుకుందాము. ఆయన ఎవరమ్మా? ఫేమస్ సివిల్ రైట్స్ క్యాంపెయినర్, ఉద్యమకారుడు. ఆయన ఏంటి అసలు ఏ కేసులో ఆయన మనకి వచ్చారు అంటే భీమా కొరిగాన్ రైయోట్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ నాన్న, ఇది రాసుకోండి. భీమా, BHIMA, భీమా కొరిగాన్, KOREGAON, భీమా కొరిగాన్, భీమా BHIMA, కొరిగాన్ KOREGAON, భీమా కొరిగాన్ రైయోట్స్. రైయోట్ RIOUT, రైయోట్ అంటే గొడవలమ్మ. ఇది మనకి 2018వ సంవత్సరం 2018లో అయిన ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మ ఇది, భీమా కొరిగాన్ రైయోట్. ఈ భీమా కొరిగాన్ రైయోట్స్లో ఏం జరిగిందంటే మహారాష్ట్రలో వెనుకబడ్డ కులాలకు చెందిన కొంతమంది డిప్రెస్డ్ క్లాసెస్ అంటాం కదమ్మా, వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఇది. దీన్ని చరిత్రలోకి వెళ్ళాలి అంటే మనం నిజంగా హిస్టరీలోకి వెళ్ళాలంటే మనకి 1818 సంవత్సరంలో మనకి భీమా కొరిగాన్ అనే ఈ ప్రదేశంలో మనకి ఇష్యూ అనేది జరిగింది. అప్పటికి ఉన్న బ్రిటిష్ వాళ్ళు అట్ ద సేమ్ టైం వెనుకబడ్డ కులాలు కొంతమంది మనకి అప్పుడున్న పేష్వా బాజీరావు 2కి వ్యతిరేకంగా పోరాడడం, గెలుపొందడం కూడా జరిగింది. ఎవరి మీదమ్మా? పేష్వా బాజీరావు 2. దానికి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మొట్టమొదటిసారి మనకి అక్కడ ఒక పిల్లర్, ఒక సక్సెస్ పిల్లర్ అంటాం కదమ్మా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనకి జనవరి 1వ తారీఖు 1818 ఏం జరిగిందమ్మా? భీమా కొరిగాన్ అనే ప్రదేశంలో బ్రిటిష్ వాళ్ళు అట్ ద సేమ్ టైం పేష్వా బాజీరావు 2కి కూడా యుద్ధం జరగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ భీమా కొరిగాన్ రైయోట్స్ అనేవి 2018లో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 4. ఒకటి ఏంటమ్మా? రీసెంట్గా అరెస్ట్ అయిన సివిల్ రైట్స్ క్యాంపెయినర్ పేరు ఏంటమ్మా? గౌతమ్ నవలఖ. దేనికి సంబంధించిన ఆయన? భీమా కొరిగాన్ రైయోట్స్కి సంబంధించిన. ఎప్పుడు జరిగింది? 2018. దాన్ని చరిత్రలోకి వెళ్తే 1818 జనవరి 1వ తారీఖున. ప్రతి ఏడాది జనవరి 1 మనకి ఏం చేస్తారంటే మహారాష్ట్రలో మనకి అక్కడికి సంబంధించిన ఈ భీమా కొరిగాన్ యాన్యువర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేస్తుంటే రీసెంట్గా 200 వార్షికోత్సవ సెలబ్రేషన్ కూడా మనం చూసాము. అయితే ఈ గౌతమ్ నవలఖతో పాటు మరికొంతమందిని కూడా అప్పట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఏ చట్టం ప్రకారం, ఏ యాక్ట్ ప్రకారం ఈ అరెస్ట్ అనేది చేశారు అంటే మనకి అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్స్ అంటాం కదా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్. మీకు ఇయర్ గుర్తు నుండి మన పాలిటీలో కూడా చూసాము. అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనగానే ఇయర్ గుర్తు రావాలన్నా 1967 అన్లాఫుల్ ప్రివెంటివ్ యాక్ట్, అన్లాఫుల్ యాక్ట్స్ ప్రివెంట్. వెరీ ఇంపార్టెంట్ అన్నది. అలా మనం కొన్ని ముఖ్యమైన బిట్స్ మనం చూసాము. రైట్ అమ్మా?